హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ దేవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏమిటంటే వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 5 మినిట్స్లో ఈజీగా చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూసేయండి. అలాగే వీడియోని షేర్ చేసి కామెంట్ పెట్టండి. బిర్యానీకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కొత్తిమీర, 1 బంగాళదుంప, పుదీనా, క్యారెట్. మసాలాకి కూడా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు. వీటిని అన్నిటినీ మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న ముక్క జాజికాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, మరాఠీ మొగ్గలు, జాజి పువ్వు. నేను కుక్కర్లో చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు ఇప్పుడు చెప్పినవన్నీ వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నురగ కింద వస్తుంది కదా, ఆయిల్ అనేది నేను గానుగు నూనె వేసాను, అంటే నువ్వుల నూనెతో చేశాను, అందుకని ఇలా ఉంది. ఇవన్నీ ఫ్రై అయ్యాక జీడిపప్పు కొద్దిగా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలపండి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత క్యారెట్, టమాటా, బంగాళదుంప ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. క్యారెట్, బంగాళదుంప, టమాటా మగ్గిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా 1 స్పూన్ వేయండి. మసాలా వేసి ఒకసారి కలపండి. 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. ఇక్కడ నేను తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మా కారం అనేది చాలా ఘాటుగా ఉంటుంది. ఘాటుకు తిన్నంతగా వేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ వేస్తే సరిపోతుంది. బియ్యం 1 వంతు అయితే వాటర్ అనేది 2 వంతులు వేసుకోవాలి. రైస్లో వాటర్ వేసి ఒక అరగంట సేపు నాననివ్వండి. నానిన తర్వాత బియ్యం అనేది ఆ ప్యాన్లో వేసేయండి. ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా పుదీనా వేయండి, కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. వేసి ఒకసారి కలపండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఇక్కడ సాల్ట్ వేయండి. నాకు సాల్ట్ అనేది సరిపోయింది, అందుకే వేయలేదు. అలాగే మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మూత తీసి చూస్తే బిర్యానీ అనేది ఉడికిపోయింది. అంతేనండి, వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వెజ్ బిర్యానీ అనేది చేసేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కిచెన్ క్వీన్ దేవి. లైక్, షేర్, కామెంట్. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా, చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. Like, share, comment, subscribe. Kitchen Queen Devi.